లోగడ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు అవి అమలు సక్రమంగా జరగటం లేదు. అవి జరిపించాలని, అట్లాగే మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయటం కాకుండా ప్రభుత్వమే వాటిని నిర్మాణం చేసి నిర్వహించి సామాన్య పేద ప్రజానీకానికి కూడా వైద్య సేవలు అందించాలని, అట్లాగే అభివృద్ధి పేరుతో ఉద్యోగాల కల్పన పేరుతో వేల ఎకరాల భూములు పేదవాళ్ళ నుంచి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి గతంలో ఆయా ప్రభుత్వాలు వ్యవసాయం చేసుకుని జీవనోపాధికి కల్పించేందుకు ఇచ్చినటువంటి భూముల్ని ఈ రోజున నిర్దాక్షిణ్యంగా బలవంతంగా లాక్కుంటూ ఉన్నటువంటి దుర్విధానాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవటం చాలా హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా తాము ఏమైతే వాగ్దానాలు చేశారో వాటిని అమలు తప్పనిసరిగా చేసి ప్రజలకి మేలు చేకూర్చాలని, అట్లాగే ఈరోజు మరి మెడికల్ కాలేజీలు మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా పేదవాళ్లే కాదు, మధ్యతరగతి ప్రజానీకానికి కూడా ఆరోగ్య సమస్యల గురించి కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క గడప తొక్కితే వేలకు వేల రూపాయలు అప్పులు పాలవుతూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి అనుభవమే. అటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ ప్రైవేటీకరించాలి పీపీపీ పద్ధతి అనేదాన్ని 100% కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉపసంహరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ పీపీపీ పద్ధతిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద గణనీయమైన భారం పడబోతా ఉంది. ఇవాళ మొత్తం ప్రభుత్వమే చేసుకెళ్తే 4,500 కోట్లతో మొత్తం 10 కాలేజీలు కూడా ప్రభుత్వమే నిర్మించి నిర్వహించవచ్చు అనేది అంచనా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఈ పద్ధతిలో ఇచ్చినా కానీ దాదాపు 1,500 కోట్ల పైన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. దానికి తోడు ఇటీవల మరి నారాయణ గారు చాలా గొప్ప ప్రకటన చేశారు. ఏమనంటే కృష్ణాయపాలెం దగ్గర ఎన్టీ రామారావు గారి 300 అడుగుల ఎత్తైనటువంటి కంచు విగ్రహాన్ని 300 అడుగుల ఎత్తైనటువంటి దిమ్మ మీద అక్కడ ఏర్పాటు చేయబోతున్నాము అనేటటువంటి ఒక ప్రకటన చేయటం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎన్టీ రామారావు గారు ఈ విషయాన్ని పైనుంచి కూడా ఆయన తెలుసుకుని ఉంటే ఆయన ఆత్మ క్షోభిస్తుందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. వెనకటి రోజులలో అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా జయప్రకాష్ నారాయణ ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉండగా ఆయన ప్రయాణించేటటువంటి అంబాసిడర్ కారు ఆ రోజున మార్చాలి, అది బాగా పరిగెత్తట్లేదు, రీబోర్క్ వచ్చింది అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు జిఏడి వాళ్ళు ప్రపోజల్ పెడితే అన్నగారు జయప్రకాష్ నారాయణని కొత్త కారు ఎంత అవుతుంది అని అడిగితే సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అవ్వచ్చండి అని అన్నాడట. సరే రీబోర్ చేసి రిపేర్ చేస్తే ఎంత అవుతుంది అంటే సుమారుగా 40-50 వేలు అవుతుందేమోనండి అన్నాడట. అయితే మనకు కొత్త కారు అవసరం లేదు, రిపేర్ చేయించండి అని చెప్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన విగ్రహానికి 1,750 కోట్లు ఖర్చు పెడతారా? ఏమన్నా తలకాయ ఉందారని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాల కోసం అయితే ఆయన అధికారం చేపట్టి అమలు చేశాడో ఆ ఆశయాల అమలుకు కృషి చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ రోజున ఎన్టీ రామారావు గారు తెలుగు మాగాణ సమారాధన అనే పేరు మీదుగా నూజివీడి దగ్గరలో కొన్ని వేల ఎకరాలని ఆ రోజున
నిరుపేదలు హరిజనులకి గిరిజనులకి వెనుకబడిన తరగతుల వాళ్ళకి భూములు పంచిపెడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతకుముందు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎట్లా అయితే చేశారో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే ధోరణిలో వేలకు వేల ఎకరాలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టడానికి ఆ పేద రైతుల దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజున ఇందిరాగాంధీ టైంలో రేకుల షెడ్లే ఇళ్ళని అన్న రోజుల్లో అన్నగారు పక్కా గృహాలు కట్టాడు ఎన్టీ రామారావు గారు. లక్షలాది ఇళ్ళు కట్టాడు. ఇవాళ టిట్కో ఇళ్ళు అని చెప్పి మొదలుపెట్టి 5 లక్షల ఇళ్ళకి పర్మిషన్ వస్తే 4 లక్షల ఇళ్ళకి అనుమతులు ఇచ్చి 3 లక్షల ఇళ్ళు నిర్మాణం మొదలుపెట్టి వాటికి లక్షల ఇళ్ళకి కూడా ఇంకా పూర్తి చేసి ఆ పేదవాళ్ళకి ఇవ్వకుండా డ్రామాలు ఆడుతూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి ప్రజల్ని మోసం చేద్దామని వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించుదామని మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉన్న పరిస్థితుల నుంచి ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలనే డ్రామా తప్ప ఏమన్నా ఉందా చెప్పండి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ శాఖమూరులో పార్కు దగ్గర నెలకొల్పుతామని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే అది కనీసం ఆర్డర్ కూడా చేయలేదే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రామారావు గారి 300 అడుగుల విగ్రహం చేస్తారా? ఏదో స్వామి చెప్పినట్టుగా అమ్మకు అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి ఏదో బంగారు గొలుసు చేయించాడంట. అటువంటి డ్రామాలు ఆపి తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారు ఏటి కోసం అయితే ఆయన జీవితాంతం కూడా కృషి చేశాడు ఆ ఆశయ సాధన కోసం కృషి చేయండి. ఈ రకంగా పేదవాళ్ళ భూములు లాక్కోవద్దు, చల్లదు. మీరు 99 పైసలకే వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని అక్కడ విశాఖపట్నంలో టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ టెక్నాలజీకి కానీ ఏఎస్ఎన్ఆర్ కానీ ఇచ్చినవి కొట్టేస్తారు. కోట్లో వేసా 100కి 100 రూపాయలు గెలుస్తాం, ఓడిపోతే మళ్ళీ నోరెత్తరు రాబోయే రోజులలో ఖచ్చితంగా చెప్తున్నా. అట్లాగే ఈ విజయవాడలో ఆర్టీసీ బస్ స్టేషన్ 4 ఎకరాల 25 సెంట్ల స్థలం లూలుకి కారు చౌకగా కట్టబెడతారా? ఇదేమన్నా మీ హెరిటేజ్లో పెరుగురు పాల ప్రభుత్వం అనేది ఒక ధర్మకర్తగా వ్యవహరించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జీలు జడ్జిమెంట్లు ఇన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ధైర్యంగా చెప్తున్నా, నమ్మకంగా మీరు చెప్పిన ఆర్డర్లో కొట్టేస్తారు అని చెప్తున్నా. లోకేష్ గారు మీరు 99 పైసలకే ఎంతమంది వచ్చినా మేము ఎన్ని ఎకరాలైనా ఇచ్చేస్తామనేటటువంటి మాటలు దయచేసి ఇక ముందు మాకొద్దు. అది పద్ధతి కాదు, తెలుసుకో. జడ్జిమెంట్ల గురించి విను, మీ లాయర్లని సంప్రదించి మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నా. నమస్కారం. 20 నెలల చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కార్పొరేట్లకి ఇవ్వని హామీలను అమలు చేస్తున్న సమయంలో సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఇవాళ ధర్నా ఏర్పాటు చేసింది విజయవాడలో. ఇవాళ భారతదేశంలో 2 మోడీలు ఉన్నారు. ఒక మోడీ ఢిల్లీని పరిపాలిస్తుంటే మరొక మోడీ అమరావతిని పరిపాలిస్తున్నాడు. ఒకళ్ళు నేషనల్ మోడీ, మరొకళ్ళు రీజనల్ మోడీ. ఇద్దరు కూడా కార్పొరేట్లకు అంకితమైనటువంటి పరిపాలన సాగిస్తున్నారు. ఈ రీజనల్ మోడీ, ఈ అమరావతి మోడీ అయిన చంద్రబాబు నాయుడు పరిపాలన పూర్తిగా సమస్తం కార్పొరేట్లకి అంకితం అయిపోయి ఇచ్చిన హామీలు అన్నిటి ఎగ్గొట్టి సూపర్ హిట్ అని చెప్పి ఏదైతే చెబుతున్నారో అది అబద్ధం. ఒకటి అమలు చేసి ఆ ఒక్కదానికి కూడా పంగనామాలు పెట్టి 4,000 కూడా ఇవాళ మిగతా హామీలన్నీ బుట్టదాఖలు చేసి కార్పొరేట్లకి బహిరంగంగా ఇవ్వని హామీలు కూడా ఇవాళ అమలు చేస్తూ ఆ క్రమంలో మెడికల్ కాలేజీలను కూడా చీమలు పుట్టలు చేస్తే పాములు వాటిని ఆక్రమించుకున్నట్టుగా ప్రజాధనంతో నిర్మాణమైనటువంటి ప్రజల ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా కార్పొరేట్లకి అమ్మివేసేటటువంటి రకరకాల పేర్లతో అమ్మివేసే స్థితిలో
ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇది ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, సమస్త రాజకీయ శక్తులు, ప్రజాస్వామిక శక్తులు, పౌర హక్కుల సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా నిలబడి ఈ ప్రభుత్వం చేసే కార్పొరేట్ల అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని భావించి ఏర్పాటు చేసిన ఈ ధర్నాని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్న పి ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి.